ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాలలో ఇండిపెండెంట్లకు కొందరు రెడ్డి సోదరులకు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇవాళ మాకు తెలిసింది ఏంటంటే పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన తర్వాత ఇంకొకళ్ళకి ఇండిపెండెంట్ గా వేయించి వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారంట. ఇంకొకళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సింహం 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 అంటాడు, గాజు గ్లాసు గుర్తుతోటి పిచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేద్దామని. గాజు గ్లాస్ అనేది జనసేనకు సంబంధించింది, ఎవరి చేత ఏపిచ్చి పోటీ చేస్తా ఉన్నారంట. గాజు గ్లాసును ఇతరులకు కేటాయించవద్దని ముందుగానే ఎన్నికల అధికారులకు విన్నవించామని, అయినప్పటికీ అధికారులు ఆ గుర్తును ఇతరులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దీనంతటికీ ఒక వ్యక్తి కారణం. ఇది యాక్సెప్ట్ చేసి ఒక కుట్ర రాజకీయం చేసిన వ్యక్తి. బ్రదర్, నువ్వెవరో నాకు తెలుసు, నీకు 1-2 days టైం ఉన్నాయి, దాని పద్ధతి ప్రకారం తీసేయి. సరే, నువ్వు తీసేయకపోతే నాకు ఇంకో 30 సంవత్సరాల జీవితం ఉంది, నీకు ఒక 30 సంవత్సరాల జీవితం ఉంది, తేల్చుకుందాం ఏదో ఒక రోజు. వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా కూటమి విజయం తథ్యమని అన్నారు. 125 నుండి 150 అసెంబ్లీ, 17 నుండి 23 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.